సిఐడి మాజీ డీజీ పివి సునీల్ కుమార్ ను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అనుమతి లేకుండా విదేశీ పర్యటన నిర్వహించడంతో పాటు ఇచ్చిన అనుమతులను కూడా ఉల్లంఘించి పర్యటనలకు వెళ్లారని విచారణలో తేలింది. వైసీపీ హయాంలో సిఐడి చీఫ్ గా వ్యవహరించిన సునీల్ పై లెక్కలేనన్ని ఆరోపణలు ఉన్నాయి. నాడు ఇష్టారీతిన వ్యవహరించిన ఆఫీసర్ గా వివాదాల పాలయ్యారు. న్యాయానికి చట్టానికి విరుద్ధంగా ఆయన వ్యవహరించడమే కాకుండా డీజీగా ఉన్న సమయంలో పలువురిని అక్రమంగా నిర్బంధించడం, థర్డ్ డిగ్రీ ప్రయోగించడం వంటి ఆరోపణలు వచ్చాయి. అయితే ఆయన డీజీగా ఉన్న సమయంలోనే అప్పటి నరసాపురం ఎంపీ, ప్రస్తుత ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. దీనిపై సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుని విచారణ నిర్వహించి ఆయనకు బెయిల్ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పివి సునీల్ కుమార్ పై కేసు నమోదు చేశారు. అయితే సునీల్ కుమార్ అనుమతి లేకుండా విదేశీ పర్యటనలకు వెళ్లడం, మరోవైపు ఇచ్చిన అనుమతులను కూడా ఉల్లంఘించి వేరే దేశాల్లో ప్రయాణించారని ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. విచారణలో ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించడంతో సునీల్ కుమార్ ను సస్పెండ్ చేసింది. 2019 నుంచి 2024 వరకు ఆయన మొత్తం 17 విదేశీ పర్యటనలు నిర్వహించగా ఇందులో 6 పర్యటనలకు అసలు అనుమతి లేదని ప్రభుత్వం నిర్ధారించింది. నిజానికి పివి సునీల్ కుమార్ కు 2024 ఫిబ్రవరి 28వ తేదీన జార్జియా వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మార్చి 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ఆయన అక్కడ పర్యటించవచ్చని పేర్కొంది. కానీ ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించి ఆయన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్లి వచ్చారని ప్రభుత్వం పేర్కొంది. అదేవిధంగా 2023 సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు సునీల్ స్వీడన్ వెళ్లారు. అయితే ఈ పర్యటనకు ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి తీసుకోలేదట. అదేవిధంగా 2023 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఎటువంటి అనుమతులు లేకుండా అమెరికా వెళ్లి రావడాన్ని కూడా ప్రభుత్వం గుర్తించింది. మరోమారు అమెరికా వెళ్తానని పర్మిషన్ తీసుకుని బ్రిటన్ వెళ్లారట. ఇలా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా పలుమార్లు మరికొన్నిసార్లు తప్పుడు సమాచారం ఇచ్చి విదేశాలకు వెళ్లారు సునీల్. అఖిల భారత సర్వీస్ అధికారులు విదేశీ పర్యటనలకు వెళ్లేందుకు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. భద్రత, పరిపాలన బాధ్యత నేపథ్యంలో ఈ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలోని డిఓపిటి ఉత్తర్వుల మేరకు కూడా అఖిల భారత సర్వీస్ రూల్స్ ప్రకారం ఈ విదేశీ పర్యటనలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు మంజూరు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ నిబంధనలకు విరుద్ధంగా పివి సునీల్ కుమార్ వ్యవహరించారని తెలుస్తోంది. నిబంధనలు తుంగలో తొక్కిన పివి సునీల్ కుమార్ ను ప్రభుత్వం సస్పెండ్ చేయాలనే నిర్ణయానికి వచ్చింది. సస్పెన్షన్ సమయంలో ఆయన హెడ్ క్వార్టర్స్ విజయవాడ విడిచి వెళ్లవద్దని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ముందస్తు అనుమతి లేకుండా ఆయన విజయవాడ దాటి వెళ్లవద్దని కూడా ఆదేశించారు.